హాయ్ అండి, ఈరోజు మేము వంకాయ పచ్చడి చేస్తున్నాం. తర్వాత ముందుగా అయితే వంకాయ ఫ్రై చేసుకొని కోసుకున్నాం. ప్యాన్ వేడిన తర్వాత పెట్టుకున్నాం. వంకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. పచ్చిమిర్చి తీసుకున్నాం. ఇంకో 2 టమాటాలు కూడా తీసుకుంటే వేయించుకున్నాం. ఆయిల్ పోస్తున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే చూసుకున్నాను లైన్ చూడండి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వంకాయ కూడా మంచిగా ముద్ద చూడండి. మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇప్పటికీ వంకాయలు వేగినాయి, పక్కకు తీసుకుంటాను. ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా వేసుకుంటాను. 2 ఒకేసారి వేసుకుంటాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు వేసుకున్నాను. ఈసారి మంచిగా పడితే మూటలు వేసుకొని 3 టమాటాలు వేసుకున్నామండి. కోసి 2 పచ్చిమిర్చిలు వేసేసి 2 మంచిగా వేగిన తర్వాత వేగిన తర్వాత టమాటా వేసుకుంటాం. మిరపకాయ జీలకర్ర వేసుకుంటాం. కొంచెం ధనియాలు వేసుకుంటాం. టమాటా వేసుకుంటాం. ఎల్లిపాయలండి 4 వేసుకుంటే పచ్చిమిర్చి అవుతుంది. అందులో వేయించుకోవాలి ఎల్లిపాయలు కూడా. ఇప్పుడు మేము మూట వేసి కలుపుకుంటున్నాం. ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నాం కదా, 10 రూపాయలు వేసుకుంటాం. మూత పెట్టుకున్నాం. మూత తీసుకున్నాం. పచ్చిమిర్చి టమాటా ఇట్లా వేసుకున్నాం. మంచిగా అయిన పచ్చిమిర్చి టమాటా స్టవ్ బంద్ చేసుకున్నాం. 5 నిమిషాలు ఆగి రోట్లో చేసుకున్నాం. రోట్లో మనం రోట్లు కడుక్కోవాలి. ఇవన్నీ కడుక్కొని ఒక పచ్చి తీసుకున్నాం. వాటి తీసుకున్నాం. రోకని రోటి మనం కడుక్కున్నాము. టమాటా వేసుకున్నాం కదా, అది దంచుకోవడానికి రోట్లు వేసుకుంటున్నాం. కల్లుప్పు వేసుకుంటున్నాం. టేస్ట్కి సరిపడా వేసుకున్నాం. మరి సరిపోతే రా తీసుకుంటాం. ఇప్పుడు దంచుకుంటాం. ఇప్పుడు వంకాయ వేసుకుంటున్నాం. ఏం మళ్ళీ కింద రోడ్లో దంచుతుంటే సూపర్ వాసన వస్తుందండి. పది పచ్చడి మా అమ్మాయి కుటుంబం వీడియో కింద పెట్టాను. మా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు దంచుకుంటున్నాం. మా అత్తమ్మ నా పిల్లలండి. మా బాబు అయితే టేస్ట్ ఇస్తుంది. ఎలా ఉంది సూపర్ ఉందంటే. రోడ్డు పచ్చడి అయిందండి. ఇప్పుడు మేము తాలింపు వేసుకుంటాం. ఇప్పుడు తాలింపుకి స్టవ్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకుంటాం. తాలింపు సరిపడా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేయడానికి ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటాం. కరేపాకు వేసుకుంటాం. జీలకర్ర వేసుకోవాలి. బయటికి వెళ్ళిపోయి వేసుకోవాలి. లోపల వేసుకుంటాం. తాలింపు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు రోడ్లను పచ్చడి వేసుకోవాలి.
కలుపుకోవాలి మేడం. రోట్లో ఉన్న పచ్చడి వేసుకుని కాలింపులో వేసుకొని కట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా తినుకోవాలి. ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాం. తర్వాత దీన్ని తింటున్నా. మా నాన్నమ్మ చేసింది మా నాన్నమ్మ ఈ నాన్నమ్మ చేసిందా బాగుందా? అయిపోయిందండి వంకాయ రోడ్డు పచ్చడి. చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.